ఇవాళ వాలంటరీ వ్యవస్థని తప్పుపట్టినటువంటి మీరు వాలంటరీ వ్యవస్థ మీద ఎన్ని విషపు మాటలు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థే మీరు చెప్పినట్టుగా దుర్మార్గమైన వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా మీరు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ డేటా కలెక్ట్ చేసి అమ్మాయిల్ని లోపరుచుకుని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసేటువంటి వ్యక్తులు అయితే వ్యవస్థే వాలంటరీ వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో దూరి నడి వయస్కులైన ఆడవాళ్ళని లోపరుచుకుంటున్నారు అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు విషప్ మాట్లాడినటువంటి మాటలే నిజమైతే, ఇదే వాలంటీర్లు హత్యలు చేస్తారు, ఒంటరిగా ఉంటే దొంగతనాలు చేస్తారని చెప్పినటువంటి మీరు మాట్లాడిన విషపు మాటలే నిజమైతే అసలు మీకెందుకు భయం? అసలు వాలంటరీ వ్యవస్థ గురించి మీకెందుకు కంగారు? జనం మమ్మల్ని కైమా చేస్తారు కదా. నిజంగా కనుక వాలంటీర్లే కనుక సేవ చేయకుండా అమ్మాయిల్ని రెడ్ లైట్ల ఏరియాకి అమ్మేవాళ్ళు అయితే కనుక, నిజంగా వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో ఇళ్లలో దూరి ఆడవాళ్ళని లోపరుచుకునే వాళ్ళు అయితే కానీ మీరు చెప్పినట్టు, లేదా హత్యలు చేసేవాళ్ళు అయితే వాలంటీర్లు మీరు చెప్పినట్టుగా ఇళ్లలో దొంగతనాలు చేసేవాళ్ళు అయితే మీకెందుకు భయం? అసలు వదిలేయచ్చు కదా. వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డిని ముంచేస్తారని వదిలేయచ్చు కదా. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నరకం అనుభవించినటువంటి, మీరు చెప్పిన మాటల ద్వారా నరకం అనుభవించినటువంటి ప్రజలే మమ్మల్ని కైమా కొడతారు కదా. మీకెందుకు బాధ? మరి వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఆపాలని చూస్తున్నారు? ఈ 2 మాసాలు 60 మాసాల్లో 58 మాసాలు అద్భుతంగా పనితీరు కనబరిచిందనే కదా మీ కంగారు. అంటే నిన్నటిదాకా మీరు చెప్పినటువంటి ప్రతి మాట విషపు మాటలు అనేది మీ నోటితో మీరే చెప్తున్నారు. ఇదే చెప్తున్నారు, పైన దేవుడు ఉన్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముకున్నాడంటే మీరు హేళన చేశారు. దేవుడున్నాడు ప్రజలున్నారు నాకంటే, దేవుడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అని చెప్పేదంటే ఇదే తార్కాణం. మీ నోటితోనే ఏదైతే మీరు విషపు మాటలు మాట్లాడారో వాలంటీర్ల వ్యవస్థ గురించి, వాలంటీర్ల గురించి మీ నోటితోనే ఇవాళ అద్భుతంగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళు గనక ప్రజలకు దగ్గరగా ఉంటే గనక వాళ్ళని ఈ 2 మాసాలు 59వ నెల 60వ నెల కట్టడి చేయకపోతే మేము సంకనాకి పోతామని చెప్పని మీ నోటితో మీరు చెప్పటం ఇదే కదా దేవుడు చెప్పినటువంటి ఆనతి. నిజాయితీగా నిజం చెప్పించాడు కదా దేవుడి మీద. ఇంతకన్నా ఏం రుజువు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ అని మీ నోటితో మీరే చెప్పారు కదా.